శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి నవల 19వ భాగం. రచన శ్రీ ఇచ్చాపురపు రామచంద్రం గారు. వకుళ సరళల విషయం తేలగానే నీ విషయము తేలుతుంది. గూఢచారులు తెచ్చే వర్తమానం మీద ఆధారపడి ఉంటుంది అన్నాను. అతను తృప్తిపడ్డాడు. నేను శృంగార నగరం పోయిన గూఢచారులు పంపే కబురు కోసం ఎదురుచూస్తుంటే శ్రీమంతరాజు నుంచి ఒక రాయబారి వచ్చాడని పరిచారిక తెలిపింది. అతన్ని ప్రవేశపెట్టమన్నాను. అతను వచ్చి నాకు నమస్కరించి, మహారాజు ఇలా మనవి చేయమన్నారంటూ మన ఉభయులకి జరిగిన యుద్ధంలో మా దళాధిపతి జయసారథి అమృత సరస్సు వద్ద హతుడయ్యాడని మొదట భావించాం. కానీ అతను హతుడు కాలేదని, మీచే బంధింపబడి ఖైదులో ఉన్నాడని మా గూఢచారుల వల్ల తెలిసింది. మీరు తక్షణం మా ఖైదుని విడుదల చేసి మా రాజధానికి సురక్షితంగా పంపవలసి ఉంది. ఆ ప్రకారం జరగని ఎడల మళ్ళీ యుద్ధం తప్పదు. ఈసారి కూడా మీరే గెలవగలరన్న దురాశను వదిలిపెట్టి సక్రమమైన పద్ధతిలో వ్యవహారం పరిష్కరించండి అన్నాడు. ఆ మాటలకు నాకు అపరిమితమైన ఆగ్రహం కలిగింది. కానీ రాయబారి ముందు నా ఆవేశం ప్రకటించడం అనవసరమని నా మాటలుగా అతని మహారాజుకి వాలనగరం పుట్టింది మొదలు ఆ ప్రభువులు యుద్ధానికి ఎప్పుడూ జంకలేదు. మీ సేనాధిపతి జయసారథి మా బందీగా ఉన్నమాట నిజమే. కానీ మాకు మంత్రులు ప్రియసకులు అయిన వకుళ సరళలనే 2 కన్యలు మీ సైన్యాలచే చెరపట్టబడినట్లు మాకు అనుమానం కలిగింది. వారిని మాకు సురక్షితంగా చేర్చిన వెంటనే మీ సైన్యాధిపతిని మీకు చేర్చడానికి మాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని చెప్పమన్నాను. రాయబారి నాకు నమస్కరించి వెళ్ళిపోయాడు. నేను ఈ విషయాలను జయసారథికి చెప్పగా నేను చేసింది సక్రమంగానే ఉందన్నాడు. శృంగార నగరం నుంచి రాయబారి వచ్చి వెళ్ళిన మర్నాడు మా గూఢచారులు తిరిగి వచ్చి వకుళ సరళలు ఆ రాజ్యంలో లేరని, ఆ సైన్యాలు వారిని చెరబట్టి ఉండలేదని రూఢి అయిన వార్త తెచ్చారు. దానితో నా ఆశ నిరాశ అయింది. ఇన్ని రోజుల పాటు అతని కుమార్తెలకు ఎటువంటి ప్రమాదము జరగదని ఊర్ధమంత్రికి హామీ ఇచ్చాను. పుత్రికా శోకంతో కుంగిపోయే అతన్ని ఎలా ఓదార్చాలి? వకుళ సరళలు మళ్ళీ నాకెలా కనిపిస్తారు? వాళ్ళ గతి ఏమైనట్లు? నా బుర్ర తిరిగిపోయింది. వెంటనే జయసారథిని సంప్రదించాను. శృంగార నగరం వెళ్ళి వచ్చిన గూఢచారులు తెచ్చిన వార్త చెప్పాను. జయ, ఇప్పుడు నువ్వు తప్ప నాకెవరూ ఆప్తులు లేరు. ఆ కన్యల గురించి ఏం చెయ్యాలి? వాళ్ళు ఏమైపోయినట్లు? వకుళ సరళలు లేకుండా నేను క్షణమైనా బతకలేను అన్నాను. శృంగార నగర సైన్యాలు ఆ సుందరాంగులని చెరబట్టాయంటే నేను మొదటే నమ్మలేదు. ఎందుకంటే ఆ సంస్థానంలో అటువంటి అత్యాచారాలు జరగడానికి అవకాశం లేదు. గూఢచారులు తెచ్చిన సమాచారం సత్యమైందే. జయ, ఇక కాలయాపన చేసి ప్రయోజనం లేదు. నేనే స్వయంగా బయలుదేరి దేశాలుగా గాలిస్తాను. నా చెల్లులు ఎక్కడున్నారో తెలుసుకునే వరకు నాకు నిద్ర పట్టదు. అంతకంటే మరో మార్గం కనిపించదు. నేను కూడా వస్తాను. ఇద్దరం కలిసి వెతుకుదాం. చాలా సంతోషం. కానీ మీ రాజుగారి విషయం వెంటనే నిన్ను పంపకపోతే యుద్ధం ప్రకటిస్తామని రాయబారం పంపారు కదా అన్నాను. అందుకు నువ్వేమీ కంగారు పడనవసరం లేదు. నువ్వు అంగీకరిస్తే నేను ఈ దినమే శృంగార నగరం వెళ్ళి ఆ మహారాజుకి చెప్పవలసిన విధంగా చెప్పి వెంటనే తిరిగి వస్తాను. అప్పుడు మనమిద్దరము వకుళ సరళలను వెతకవచ్చు. మహారాజుకి లొంగడం కానీ ప్రాధేయపడడం కానీ నేను అంగీకరించను. ఎన్ని విపరీత పరిస్థితులు ఎదురైనా శత్రుపక్షానికి లొంగే స్వభావం నాకు లేదు. వకుళ సరళలను ఆ రాజ్యంలో చెరబట్టారని అనుమానించి కదా వారిని నీ వశం చేస్తే నన్ను అతని వశం చేస్తానన్నావు. నీ అనుమానం వట్టిదయ్యింది కనుక అంగీకరించిన ప్రకారం నువ్వు నన్ను మహారాజు వశం చేస్తావు. దీనిలో లొంగడం కానీ ప్రాధేయపడడం కానీ ఏముంది? అవును, నేను తిరిగి రావడము, మన ప్రేమ మొదలైనవి నా వ్యక్తిగత విషయాలే తప్ప రాచకార్యాలతో ఎలాంటి సంబంధం లేనివి. రేపొకవేళ అమృత సరస్సు గురించి మళ్ళీ యుద్ధమే సంభవిస్తే నేను ఆ రాజ్యానికి దళాధిపతిగానే ఉంటే ఆ యుద్ధానికి మన ప్రేమకి సంబంధమే
ముందుంటుంది. రణరంగంలో నేను నీకు శత్రువుని, నువ్వు నాకు విరోధివి కదా. ఇప్పుడు ఆ మాటలు వద్దులే, నువ్వు వెళ్ళిరా. వచ్చేలోగా నేనిక్కడ అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకొని సిద్ధంగా ఉంటాను అని అతన్ని పంపి నేను వృద్ధమంత్రి వద్దకు వెళ్ళి జరిగినది, నేను చేసిన ప్రయత్నాలు చెప్పి, నాకు మీరు పితృ సమానులు, వకుళ సరళలను ప్రాణ సమానులు, వారు లేనిదే ఒక్క క్షణం కూడా బతకలేనని మీకు తెలుసు. కాలకర్మవశాత్తు ఇలాంటి ఘోరం జరిగింది. శృంగార నగరం సైన్యం చెరబట్టలేదని రూఢిగా తెలిసింది. వకుళ సరళలు ఆ రాజ్యంలోనే లేరని బోగట్టా తెచ్చారు అన్నాను. అప్పుడిక కర్తవ్యమేమిటి? తల్లి లేని బిడ్డల్ని ఇంతకాలము సాకాను. నా అవసాన దశలో కొడుకులైనా కూతుళ్ళైనా వారే అని ఆశ పెట్టుకున్నాను. నా ఆశ నిరాశ అయింది. వాళ్ళు నా కంటికే దూరం అయ్యారు. నాకేది దారి అని అంత పెద్దవారు కంట తడిపెట్టుకుంటుంటే నా గుండె చెరువయింది. దుఃఖాన్ని ఎలాగో ఆపుకొని 2-3 దినాల్లో వారిని వెతకటానికి నేనే స్వయంగా బయలుదేరుతున్నాను. ఆ విషయం చెప్పడానికే తమ వద్దకు వచ్చాను. ప్రతాప భానుడిని సర్వాధికారిగా ఉంచుతున్నాను. అతను సర్వసమర్థుడు కనుకనే నేను నిశ్చింతగా ఎన్నాళ్ళైనా వారి అన్వేషణలో ఉండవచ్చు. మీకు ఇదే చెప్పడం. నా సకులని కలుసుకోగలిగానా తిరిగి వచ్చి మీ కళ్ళ పడతాను, లేదా నన్ను కూడా మీ కుమార్తెల లెక్కలోనే వేసుకొని నా రాజ్యాన్ని దగ్గర వారసులు ఎవరికైనా దానం చెయ్యండి అన్నాను. ఆయన నన్ను వాత్సల్యంతో కౌగిలించుకుని, అయ్యో బిడ్డ, మనకెన్ని తిప్పలు వచ్చాయి. ఇవన్నీ చూడ్డానికేనా నేను ఇలా బతికున్నది? మీ అమ్మగారిలా పరలోకానికి పోక, మీ నాయనగారిలా దేశాంతరాలు పోక జీవోత్సవంలా పడున్నాను. నువ్వు తిరిగొచ్చే వరకు, నా బిడ్డలు కళ్ళబడే వరకు నేను మాత్రం బతికుంటానా తల్లి? కానీ అమ్మ, భగవంతుడు ఏం చేయదలుచుకున్నాడో అన్నారు. వకుళ సరళలకు ఏ దేశం వెళ్ళాలి, ఏ నగరం వెళ్ళాలి, ఎక్కడ గాలించాలి, మా నగర పరిసర గ్రామాలు ముందర చూసి ఆ పైన దూరదేశాలు గాలించడమా, లేక ముందు దూరదేశాలు గాలించి అటు నుంచి చూసుకుంటూ ఇటు రావడమా? సమాచారం తెలిసినంత వరకు తిరగడమే తప్ప తిరుగుముఖం పట్టరాదని నిశ్చయించుకున్నాను. జయసారథి అనుకున్నట్లే వచ్చాడు. నేను బతికి బయటపడినందుకు మా ప్రభువు చాలా ఆనందించాడు. యుద్ధ ఫలితంగా వకుళ సరళలు కనిపించకపోవడం గురించి అతను ఎక్కువ ఆశ్చర్యపడ్డాడు. వారిని వెదకడంలో వీలైనంత సహాయం చేయవలసిందని నన్ను కోరారు అంటూ చెబుతున్నా నా మనసు వాటిని పట్టించుకోలేదు. అన్ని ఏర్పాట్లు చేసి ఆ మరునాడే అన్వేషణకి బయలుదేరాం. అన్నింటిలోకి తూర్పు దిక్కు శ్రేష్టమని అటు పోసాగాం. 5-6 దినాలకి కొన్ని పల్లెలు పట్టణాలు దాటి ఒక నగరం చేరాము. అక్కడ వకుళ సరళల బోగట్టా ఏమీ తెలియకపోవడంతో నగర విశేషాలు తెలుసుకొని ముందుకు పోయాం. మరో 20 యోజనాలు ప్రయాణించగా ఒకవైపు పట్టణం తగిలింది. ఆ నగరపు రాజుని కలుసుకుని మా వకుళ సరళల విషయం చెప్పగా అతను చాలా విచారిస్తూ, అయ్యో, మా రాజ్యంలో బానిస వ్యాపారం విరివిగా జరుగుతుంది. 2 బానిసలు కావాలన్న నెపంతో మీరు వర్తకుల్ని కనుక్కోండి, మీ కన్యల జాడ తెలుసుకుందురు, అదొక మార్గం అన్నాడు. మేము పట్టణమంతా తిరిగి ఆ వర్తకుల దగ్గరున్న కన్యలందరినీ చూశాం. కానీ మా వాళ్ళు వారిలో లేరు. మేము మళ్ళీ మా ప్రయాణం కొనసాగించాం. కొంత దూరం ప్రయాణం చేయగా ఒక కీకారణ్యం తారసిల్లింది. అది క్రూర మృగాలతో చాలా భయంకరంగా ఉండడం వల్ల పగలు మాత్రమే ప్రయాణిస్తూ రాత్రులు సురక్షిత స్థలాలలో గడిపేవాళ్ళం. ఇలా ఎన్నాళ్ళు ఎంత ప్రయాణం చేయాలి? వకుళ సరళలు ఎప్పటికీ కనిపిస్తారు? మేము తీసుకెళ్లిన ఆహార పదార్థాలు అయిపోయాయి. అడవిలో ఫలవృక్షాలు కనిపిస్తే ఆ పళ్ళు తినడము, జలాశయాలు కనిపిస్తే మేము మా గుర్రాలు దప్పిక తీర్చుకోవడం, అలా 20 రోజులు ప్రయాణం చేశాం. కానీ అడవికి అంతనేది కనిపించలేదు. అది ఎన్ని యోజనాలు ఆక్రమించుకొని ఉందో తెలియదు. ఒక రాత్రి గుర్రాలను దిగి చేరువలోని జలాశయంలో నీళ్లు తాగి విశ్రమించాం. గుర్రాలను మేత కొదిలాం. జయసారథి నిద్రపోతున్నప్పుడు నేను నిద్రపోతున్నప్పుడు జయసారథి మేలుకొని ఉండి కాపలా కాయడం అలవాటు చేసుకున్నాం. అది పున్నమ దగ్గరో వెన్నెల పిండారబోసినట్లుంది. మనసుకి చాలా ఆహ్లాదం కలిగిస్తూ ఎంతో ప్రశాంతంగా ఉంది. నగరం వదిలాక కొంచెం సుఖంగా కనిపించిన రాత్రి అదే.
అడవి కాసిన వెన్నెలంటే ఇదే కాబోలు అన్నాను. అలా ఎందుకంటారో? ఏముంది, అనుభవించేవారు ఆనందించేవారు లేక ఈ వెన్నెల ఎంత మనోహరంగా ఉన్నా నిష్ప్రయోజనం కదా అన్నాను నేను. మన జీవితాలాగానా అన్నాడు అతను. అతని మాటకి నాకు వేదన కలిగింది. ఒక నిట్టూర్పు వదిలి మౌనంగా ఉండిపోయాను. వకుళ సరళలు కనిపించాలి, అప్పుడే మనం ఏ విచారము లేకుండా సుఖంగా ఉంటాం అని అతను నిట్టూర్చాడు. నాతో పాటు నువ్వు కూడా ఈ అడవుల్లో ఇడుములు పడుతున్నావు. మీ శృంగార నగరంలోనే ఉంటే నీకు తగిన కన్యని పెళ్లి చేసుకుని హాయిగా ఉండేవాడి అనుకుంటాను. అందుకే బాధపడుతున్నావేమో. ఏం జయా అని అన్నాను. ఎన్ని తపస్సులు చేసి ఎన్ని జన్మలెత్తితే నీలాంటి కన్య దొరుకుతుంది? ఆ మాటకి పొంగిపోయాను. విజయకుమార, నేను శ్రీని. పురుషుడివైన నీతో కొన్ని ప్రేమ ఘట్టాలు వర్ణించలేను. నువ్వే ఊహించుకో. ఆ వెన్నెల రాత్రి మేము స్వర్గసుఖాల్లో తేలిపోయాం. మా శరీరాలు మాకు మత్తు కలిగించి మురిపించాయి. తరువాత ముందుగా జయసారథి నిద్రపోయాడు. నియమం ప్రకారం నేను మెలకువగా ఉండి ప్రమాదమేది జరగకుండా కాపాడుతుండాలి. కానీ కొంతసేపటికి నా ఒళ్ళు స్వాధీనం తప్పి కళ్ళు బరువెక్కి నాకు తెలియకుండానే నిద్ర పట్టేసింది. అలా ఎంతసేపో తెలియదు. అమ్మో చచ్చాను అని జయసారథి అరుపుకి త్రుళ్ళిపడి లేచాను. భయంకరమైన తాచుపామొకటి ఆ వెన్నెల్లో చెరచెర పాకుతూ కనిపించింది. తక్షణమే వర నుంచి కత్తి దూసి దాని శిరస్సు ఖండించి చంపేశాను. కానీ జయసారథి పరిస్థితి చూసేటప్పటికి నా గుండె బేజారయింది. అతను నోట మాట రాలేకుండా నురగలు కక్కుతున్నాడు. ఆ విష సర్పం కాటు వేసిందన్నమాట. ఎప్పుడు వేసిందో? ఇప్పుడు నేనేం చేయాలి? అతను నాకు దక్కుతాడా? కొంతసేపటి కిందటి వరకు ఎంత ఆనందంగా ఉన్నాము, ఇంతలోనే ఇంత ఘోరమా? నా శరీరం వణకసాగింది. గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. అడవిలో కానీ సమీపంలో కానీ ఎవరైనా పాము మంత్రగాళ్ళుంటే తీసుకురావడమే నేను చేయవలసింది. ఆలస్యం చేయకుండా గుర్రం కోసం చూశాను. రెండూ కనిపించలేదు. మేతకి వదలబడినవి. ఏమైనట్లు? అడవిలో తోవ తప్పాయా? కాలికి పని చెప్పి పరిగెత్తిపోవాలనుకున్నాను. కానీ జయను ఒంటరిగా వదిలి ఎలా వెళ్ళను? కానీ తప్పదు. దగ్గరలో ఉన్న ఆకులు వేళ్ళు పోగు చేసి అతని శరీరం కప్పి కనిపించని తోవన పరిగెత్తాను. నిర్మానుష్యమై అతి భయంకరంగా ఉన్న ఆ అధ్వానపు అడవిలో నా రొద వినేదెవరు? నా దుస్థితిని గమనించేదెవరు? అయినా సరే కాళ్లలో బలం ఉన్నంత వరకు పరిగెత్తాను. నోట్లో శక్తి ఉన్నంత వరకు అరిచాను. పరిగెత్తగా పరిగెత్తగా సాక్షాత్ భగవంతుడే సాక్షాత్కరించాడన్నట్లు ఒక కాషాయాంబరదారి శిరస్సున జడలు, పెద్ద గడ్డం, ఒక చేతిలో కమండలం, రెండో చేతిలో శంఖం నాకు ఎదురయ్యాడు. అయ్యా, మీరు భగవంతుడే నన్ను ఉద్ధరించడానికే అవతరించారు. త్వరగా రండి బాబు, నా భర్తని రక్షించండి అని అతని కాళ్ళ మీద పడి ప్రార్థించాను. నీకొచ్చిన ప్రమాదమేమిటి అని అడిగాడు ఆ బైరాగి. నా భర్త పాము కరిచి పడిపోయాడు. త్వరగా వచ్చి మీకు చేతనైతే మంత్రం వేసి బతికించండి, పుణ్యం కట్టుకోండి అన్నాను. ఇంత సాధన చేసిన నాలాంటి బైరాగికి పాము మంత్రం ఒక లెక్క. పాము కరిచి ఎంతసేపైనా సరే కట్టెకు ప్రాణం పోస్తాను అన్నాడు. త్వరగా రండి, దైవవశాత్తు లభించిన ప్రాణదాతలు. పద, నీ భర్త ఎక్కడున్నాడు అన్నాడు. రండి స్వామి అని నేను దారి తీయగా ఆ బైరాగి నన్ను అనుసరించాడు. నేను పరిగెత్తగలిగినా అతను వేగంగా నడవలేకపోతున్నాడని అతనిని బట్టే వెళ్ళసాగాను. కానీ వచ్చేటప్పుడు కంగారులో గుర్తుపెట్టుకోనందువల్ల తోవ మర్చిపోయాను. ఎంతసేపు నడిచినా ఆ తావు కనపడదే. ఇంకా ఎక్కడా విసుక్కున్నాడు బైరాగి. వచ్చేసాం స్వామి అంటూ అతన్ని నడిపించాను. నా గుండెల్లో నడిపించాను. తిరిగిన చోటే తిరుగుతున్నావు, దారి తప్పావా? నా గుండెల్లో రాయిపడింది. లేదు స్వామి, వచ్చేసాం. ఇక్కడే ఈ ప్రాంతంలోనే నా భర్త పడి ఉంటాడు. దయచేసి కొంచెం ఓపిక పట్టండి అని అతన్ని ఇంకా తీసుకెళ్లాను. తెల్లారిపోయింది. కానీ ఆ జాగా తెలిసింది కాదు. నా దురదృష్టాన్ని తిట్టుకున్నాను. అసలు ఆ ప్రాంతం కాదు, ఆ మార్గము కాదు. ఏం సుందరి, నన్నింకా తిప్పదలుచుకున్నావా? తీక్షణంగా అడిగాడు బైరాగి. క్షమించండి స్వామి, క్షమించండి స్వామి, మార్గం మరిచా అన్నాను నేను. నీ భర్త ఉన్న చోటికి గుర్తులేమైనా చెప్పగలవా అన్నాడు ఆయన.
జలాశయం ఉంది, గున్నమామిడి చెట్లున్నాయి అన్నాను. మంచిదే, ఈ ప్రాంతంలో జలాశయమూ లేదు, గున్నమామిడి చెట్లు లేవు. నాతో రా, నేను చూపిస్తాను అన్నాడు ఆయన. నా ప్రాణం లేచి వచ్చింది. అతను చూపిన దారిన నడవసాగాను. ఎండ తీక్షణమైంది. అతను మాత్రం మునపటి కంటే ఉత్సాహంగా నడుస్తున్నాడు. నేను రాత్రంతా నడిచి అలసిపోవడం వల్ల లేని సత్తువను తెచ్చుకొని నడవవలసి వస్తుంది. సూర్యుడు నడినెత్తి మీదకొచ్చాడు. రాత్రి దారి తప్పి నడిపించిన దూరమే అదంతా అనుకున్నాను. కొంత దూరం పోయాక మా గుర్రాలలో ఒకటి కనిపించింది. నాకు కొంచెం ధైర్యం చిక్కింది. నా భర్త ఆ ప్రాంతంలోనే ఉంటాడనుకున్నాను. గుర్రానికి మేము కట్టిన జీను సంచులు అవి ఎలా కట్టినవి అలానే ఉన్నాయి. నేను దాని కళ్ళెం పట్టుకొని నడుస్తూ, మీకు ఈ అరణ్య ప్రాంతమంతా తెలుసనుకుంటాను. నా కోసం చాలా శ్రమపడ్డారు స్వామి. ఆ జలాశయము, మామిడి చెట్లు కనిపించవేం అని అడిగాను. కనిపిస్తాయి, చురుగ్గా నడువు విసుగ్గా అన్నాడు బైరాగి. నా వల్ల కలిగిన కష్టానికి చికాకు పడుతున్నాడని ఇంకేమీ మాట్లాడకుండా నడవసాగాను. పొద్దు వాలిపోయింది. మేము ఒక చిన్న కొండ దగ్గరికి చేరాము. బైరాగి నిలబడడంతో నేను ఆగిపోయాను. చూశావా, నువ్వు దారి తప్పడం వల్ల కలిగిన ఫలితం? ఇదంతా రాత్రి నుంచి నడుస్తున్నాను, ఇక నడవలేను. నీ భర్త పడున్న జలాశయం చేరాలంటే చీకటి పడుతుంది. నాకేమో కడుపులో ఆకలి మండిపోతుంది. ఈ కొండ గుహలో నాకు తెలిసిన వాళ్ళున్నారు. లోపలికెళ్ళి ఆహారము విశ్రాంతి తీసుకొని బయలుదేరదాం అన్నాడు బైరాగి. స్వామి, నా భర్త అన్నాను. నీకేం భయం లేదు. పాము కరిచి ఎంతసేపు అయినా సరే కట్టెకు ప్రాణం పోస్తానన్నానుగా, ఇంకెందుకు భయం? రా లోపలికి. గుర్రాన్ని బయట కట్టేయి. అది లోపలికి రాలేదు. కత్తులు వగైరా ఆయుధాన్ని కూడా బయటే ఉంచాలి అన్నాడు బైరాగి. అతను చెప్పినట్లు చేయడం కంటే మరొక మార్గం ఏముంది నాకు? తోలు సంచులు మాత్రం పట్టుకున్నాను. గుర్రాన్ని చెట్టుకి కట్టేసి జీనులో కత్తి దూర్చాను. ఆ సంచిలో ఏమున్నాయి అన్నాడు బైరాగి. ఏమున్నాయి? ప్రయాణానికి అవసరమైన దుస్తులు అన్నాను. అతను నన్ను కొండలో ఉన్న చిన్న గుహ ద్వారంలోకి తీసుకెళ్ళాడు. అక్కడంతా చీకటిగా ఉంది. చీకటైన మార్గం బాగానే ఉంటుంది, పర్వాలేదు, నాతో రా అన్నాడు బైరాగి. అతని మాట నిజమే. తోవ సాఫీగా ఉంది. కొంత దూరం నడిచాక విశాలమైన బయలు కనిపించింది. అక్కడ మామూలుగా చెట్లు, గాలి, వెలుగు ఉన్నాయి. అది దాటాక మొదట చూపిన కొండల కంటే పెద్దదైన ఒక కొండ, దానికి గుహద్వారము ఉంది. ఆ తిరుగుడు మార్గాలు చాలా దాటాక విశాలమైన మందిరం కనిపించింది. అది కిటికీలు, ద్వారాలు, తలుపులతో చక్కగానే ఉంది. అక్కడ బైరాగి చెప్పినట్లు మనుషులు కనిపించలేదు. కొండ గుహలో మందిరాలుంటాయా అని నాకు ఆశ్చర్యం వేసింది. మందిరంలో సోఫాలు, కుర్చీలు, మంచాలు మాత్రం ఉన్నాయి. అతను నన్నొక గదిలోకి తీసుకెళ్ళి, నువ్వు ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. ఆ బీరువాలో మంచినీళ్ళు, పళ్ళు, రొట్టెలు ఉన్నాయి, కావలసినన్ని తీసుకో అన్నాడు. మనము నా భర్త కోసం ఇక్కడి నుంచి మళ్ళీ ఎప్పుడు బయలుదేరుతాం? వెళ్తాం, ఇప్పుడే కదా ఇక్కడికి వచ్చింది చికాకుగా అన్నాడు బైరాగి. అతనికి కోపం తెప్పించకూడదు అనుకున్నాను. పాము కరిచి ఎంతసేపైనా కట్టెకు జీవం పోస్తానన్నానుగా, అనవసరంగా కంగారు పడకు, విశ్రాంతి తీసుకో అని అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మనసు మరోవైపున్న ఆకలి ఎక్కువగా ఉండడంతో బైరాగి నా కోసం పెట్టినవి కొన్ని తిని నీళ్లు తాగాను. అతను ఎప్పుడు వచ్చి తీసుకెళ్తాడా అని ఎదురు చూస్తూ కూర్చున్నాను. రాత్రైనా అతను రాలేదు. ఆ రాత్రికి అక్కడ పడుకొని నిద్రపోతుంటాడు. ఉదయం తీసుకెళ్తాడు అనుకున్నాను. పాము కరిచిన భర్తని అడవిలో వదిలి వచ్చినందుకు నా ప్రాణం అనుక్షణం కొట్టుకుంటుంది. కానీ ఏం చేయగలను? బైరాగి దయ మీద ఆధారపడి ఉన్నాను. అతను రావాలి, నన్ను తీసుకెళ్ళాలి. తటస్థపడుతున్న ఆటంకాలకి ఎంతో విచారించాను. ఇంకా నాకెక్కడి నిద్ర? నా దురవస్థ గురించి విచారిస్తుంటే కొంతసేపటి కవతల అడుగుల చప్పుడు వినిపించింది. అంతవరకు చీకటి గదిలోనే కూర్చున్నాను. అప్పుడు బైరాగి దీపం తెచ్చి నేనున్న గదిలో పెట్టి, నిద్రపోలేదా అన్నాడు. నాకెక్కడ నిద్ర? నా భర్త బతికి బయటపడాలి అన్నాను. నీ భర్త బతకాలని, తిరిగి నువ్వు అతన్ని కలుసుకోవాలని నీకు నిజంగా కోరుకుంటే మీ మాటలు నాకు అర్థం కావటం లేదు. నా భర్త కోసం ప్రాణాన్నైనా సమర్పిస్తాను అన్నాను. అంత అక్కర్లేదు, కానీ నీ సౌందర్యం మమ్మల్ని ఆకర్షించింది. మా కోరిక తీర్చావంటే నీకు శుభమవుతుంది అని
బైరాగి అనడమే తడవుగా నేను ఒళ్ళు తెలియని ఆవేశంతో లేచి నిల్చున్నాను. ఓరి దొంగ బైరాగి, ఇందుక నన్నిక్కడికి తెచ్చింది? ఒళ్ళు దగ్గర పెట్టుకో, లేకుంటే నీ తల 1000 ముక్కలవుతుంది అన్నాను. శపిస్తావా? వికటంగా నవ్వాడు వాడు. ఇందుకే కాబోలు నా ఆయుధాలని అవతల ఉంచి రమ్మన్నాడు. అయినా నా పైటమాటున ఎప్పుడు ఒక కైజారుంటుందన్న విషయం ఈ మూర్ఖుడికి తెలియదు. ఆ తుంటరిని పొడిచి చంపేద్దామనుకున్నాను. కానీ వాడు చస్తే నా పని సాగదు. అందుకని కొంచెం శాంతం తెచ్చుకున్నాను. పాము మంత్రం తెలుసునని ఇక్కడికి తీసుకొచ్చి ఇదా నీ నాటకం? నాకు పాము మంత్రము తెలుసు. నీ భర్త దగ్గరికి తీసుకెళ్తా. కానీ నువ్వు నా కోరిక తీర్చాలి. కాదని తప్పించుకుపోయే అవకాశం లేదు. ఈ గుహలోకి వచ్చిన వారు తిరిగి బయటికి పోలేదు. నీచుడా, పేలాపనలు కట్టిపెట్టు. నీకు చేటుకాలం వచ్చింది, అందుకే ఇలాంటి దుర్బుద్ధి పుట్టింది అన్నాను. నీలాంటి అందాల రాణి లభించడం అదృష్టమే తప్ప చేటుకాలం ఎన్నటికీ కాదు. మోహనాంగి, ఎందుకంత కోపం? నేను మాత్రం మనిషిని కానా? నాకు మాత్రం నీ సౌందర్యాన్ని అనుభవించడం చేత కాదా? తుచ్చుడా, నోరు మూసుకో. నా కంఠంలో ప్రాణముండగా నీ కోరిక తీరదు. నెరవేర్చుకోగలిగే శక్తి నాకుంది. నీ భర్త కావాలంటే నా కోరిక తీర్చడం కంటే నీకు వేరే దారి లేదు. నా అధీనంలో ఉన్నావు. నిన్నేమైనా చేయగలను. నీలాంటి క్షుద్రులు ఎందరేకమైనా నన్ను కన్నెత్తి చూడలేరు అన్నాను. ప్రగల్భాల వల్ల ప్రయోజనం శూన్యం. ఈ క్షణం నన్ను కూడి ఆనందింపచేసి నీ భర్తని రక్షించుకోవడమో, లేక భర్త ఆశ వదులుకొని ఆ జన్మాంతము నాకు బందీగా ఉండడమో తేల్చుకో. తొందర లేదు, మళ్ళీ కలుసుకుంటాను అని వాడు పోయాడు. అనుకోకుండా నేను అలాంటి పరిస్థితిలో చిక్కుకున్నాను. భగవంతుడా, నాకేది దారి అంటూ ఆలోచించసాగాను. ఎలాగో ఒకలాగా ఈ చెర నుంచి బయటపడితే తరువాత సంగతి చూడొచ్చు అనుకున్నాను. బైరాగి నా రూపాన్ని మోహించడం వల్ల కదా అలా జరిగిందని వాడికి ఆ రూపంలో కనబడకుండా సంచిలో ఉన్న జయసారథి బట్టలను తీసి పురుషవేషం ధరించాను. ముందు వచ్చిన మార్గం గుండా నడిచాను. ఆ తిరుగుడు మార్గం వలయాకారంగా ఉండి ఎంత తిరిగినా బయలుదేరిన చోటుకే వచ్చేదాన్ని. ఆ మార్గంలోని మాయ ఏమిటో అర్థం కాక నా ప్రయత్నాన్ని విరమించుకున్నాను. ఒక గదిలో నుంచి మరో గదిలోకి పోయే మార్గం ద్వారా నడిచిన మనుషులెవ్వరూ కనిపించలేరు. 5-6 గదులు దాటాను. అక్కడ బైరాగి గొంతుక వినిపించింది. అతనెవరితోనూ తీవ్రంగా మాట్లాడుతున్నాడు. ఊపిరైనా విడవకుండా నిశ్శబ్దంగా నిలబడి వినసాగాను. మీ మనసులు మీరే మార్చుకుంటారని ఇంతకాలము సహించి ఊరుకున్నాను. కానీ మీ మొండిపట్టు వదలడం లేదు. త్రినేత్రుడు వచ్చినా మిమ్మల్ని ఇక్కడి నుంచి రక్షించి తీసుకెళ్ళలేడు. బైరాగి ఇంకా ఎవరినో మోసం చేసి తీసుకొచ్చాడన్నమాట అనుకున్నాను. ఇదిగో ఈ తల్పం మీద మీరిద్దరూ నా చెరోవైపు ఉంటే నేను గోపాలకృష్ణుడినై అమర సౌఖ్యం అనుభవించనా? ఓరి పశువా, నువ్వు మమ్మల్ని ఎంత నిర్బంధం చేసినా, చివరికి మా ప్రాణాలు తీసినా నీ కోరిక తీరదు. మమ్మల్ని మోసం చేసి మా రాజ్యం నుంచి ఇంత దూరం తెచ్చావు. ఈ సంగతి మా రాణి ప్రమీళాదేవికి తెలుస్తుంది. ఆమె ప్రతాపం నీకు తెలియదు. ఆమె సైన్యంతో వచ్చి నీ తల 1000 ముక్కలుగా నరుకుతుంది. మమ్మల్ని సక్రమంగా వదిలిపెట్టి మా దారిన పోయినెయ్యి. నిస్సందేహంగా అది మా వకుళ గొంతుక. ఆ ఇద్దరిని దొంగ బైరాగి చెరపట్టి అక్కడికి తెచ్చాడని అర్థమైపోయింది. నా దుస్తుల మాటున ఉన్న కైజారుని బయటకు తీసి ఆవేశంగా ఒక్క ఉరుకలో పరిగెత్తి ఆ బైరాగి జడలు పట్టుకొని కంఠానికి కైజారు గురిపెట్టాను. ఓరి దౌర్భాగ్యుడా, మహాతపస్సంపన్నుడిలా కాయశాయ వస్త్రాలు ధరించి జడలు గడ్డము పెంచి నీ వ్యాపారం ఇదా? ఇలా ఇంకా ఎందరు కన్యలను మోసం చేస్తావురా? నా చేతుల్లో ఉంది నీ ప్రాణాలు, నీ ఆయువు ఇంతటితో సరి అని కోపంతో పొడి చేయబోయాను. వాడు నన్ను నిజంగానే పురుషుడనుకొని, రాజకుమారా క్షమించు, నన్ను చంపకు, నువ్వు చెప్పినట్లు వింటాను అని నా కాళ్ళ మీద పడిపోయాడు. ఈ నీచుణ్ణి బంధించండి అని నా కన్యలకి చెప్పగా వాళ్ళు ఎక్కడి నుంచో బలమైన తాళను తెచ్చి వాడిని బంధించి పడేశారు. కన్యలిద్దరూ నా పాదాలనంటి, ప్రభు, తమరెవరో ఆపస్సమయంలో భగవంతుడిలా వచ్చి మా ప్రాణాలు రక్షించారు. మీ మేలుని జన్మ జన్మలకి మరిచిపోము అన్నారు. అయితే మీరిద్దరూ నన్ను పెళ్లి చేసుకుంటారా? నవ్వు ఆపుకుంటూ అడిగాను. మా దేవి ప్రమీళాదేవి అంగీకారం పొంది
మేము నీ వాళ్ళం అవుతాము అంది వకుళ. మా దేవి అంగీకారం లేనిదే మేము గాలి కూడా పీల్చం అంది సరళ. అలాగా, అయితే మీ దేవి ఇక్కడే ఉంది అంటూ నేను పురుషవేషం తీసేశాను. ఆ దేవి ప్రమీళ అంటూ వారు నన్ను కౌగిలించుకున్నారు. భైరాగి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు. దేవి, ఇక్కడికి ఎలా రాగలిగావు? ఈ దుర్మార్గుడి తంత్రమంతా ఎలా తెలిసింది? అమృత సరస్సు ఎవరి వశమైంది? అమృత సరస్సు మనదే, విజయము మనదే. అవి తరువాత మాట్లాడుకుందాం, ముందు ఈ బైరాగి సంగతి కనుక్కుందాం అని వాళ్ళకి చెప్పి, ఇప్పుడేమంటావురా దొంగ బైరాగి? నా సంగతి నీకిప్పటికైనా అర్థమైందా అని అడిగాను. అయిందమ్మా, అయింది. నా రోజులు చెడ్డవి కాబట్టి నువ్వు జయించగలిగావు. లేకపోతే నేను నీలాంటి వాళ్ళు 1000 మందికైనా లొంగను. బతికుండి చచ్చినవాడిలా అయ్యాను అన్నాడు వాడు. ఇప్పుడైనా సక్రమంగా ప్రవర్తిస్తావా అన్నాను. చచ్చినట్లు ప్రవర్తిస్తా, కానీ నాకు ప్రాణదానం చెయ్యాలి. పాము కరిచి ఎంతసేపైనా సరే ఆ కట్టెకు ప్రాణం పోస్తా, అది నిజం. అయితే పద, నన్ను బంధించారు, ఎలా నడవగలను అన్నాడు. వాడి కాళ్ళకున్న కట్లు మాత్రం విడిపించాను. అందరము కలిసి గుహ నుంచి బయటకొచ్చేసరికి తెల్లవారింది. పారిపోవడానికి ప్రయత్నించినా, మాకు మళ్ళీ ఎటువంటి అపకారమైనా తలపెట్టినా నీ ప్రాణాలు నీకు దక్కవు. ఆ జలాశయం దగ్గరికి దారి తీయి అని బైరాగిని హెచ్చరించి అక్కడ కట్టిన గుర్రాన్ని విప్పి నడిపిస్తుంటే వకుళ, సరళలు బైరాగిని పట్టుకొని నడిపించసాగారు. తోవలో నేను వారికి సర్వ విషయాలు చెప్పాను. వాళ్ళు బైరాగి చేతిలో ఎలా చిక్కారో చెప్పబోతుండగా, ఇదే నువ్వు చెప్పిన జలాశయ ప్రాంతం, నీ ప్రియుడెక్కడో చూపించు అన్నాడు బైరాగి. నేను 4 వైపులా పరికించి చూశాను. అది మేము బస చేసిన ప్రాంతమే. ప్రాణం లేచి వచ్చి నేను కప్పిన ఆకుల దగ్గరికి పోయి చూశాను. నా గుండె ఆగిపోయింది. జయసారథి కళేభరం అక్కడ లేదు. ఆకులన్నీ పక్కలకు తోసి వేయబడ్డాయి. ఆ ప్రాంతమంతా పరుగులు పెట్టి చూశాను. అతనెక్కడా లేడు. నువ్వు చెప్పిన మనిషి కనిపించడేం అడిగాడు బైరాగి. ఇక్కడే అతని మీద ఆకులు మాటు పెట్టా, ఏమయ్యింది? ఏ క్రూర మృగమైనా కబళించి ఉంటుందేమో అంది వకుళ. ఎలుగెత్తి ఏడ్చాను. అంతేనా? నా శ్రమంతా వృధా అయిపోయింది. ఎంతో దుఃఖించాను. వకుళ, సరళలు నాతో ఏడ్చారు. పాము కరిచి ఎంతసేపైనా కట్టెకు ప్రాణం పోసేవాడిని కట్టె కూడా లేకపోతే అన్నాడు బైరాగి. దుర్మార్గుడా, నీ వల్లనే నా ప్రియుడు నాకు కాకుండా పోయాడు. నువ్వు వెంటనే వచ్చి ఉండేటట్లయితే నా దేవుడు నాకు దక్కి ఉండేవాడు అంటూ బైరాగి మీదకి లేచాను. ఇలా జరుగుతుందని ఎవరనుకుంటారు? అయినా పాము కరిచిన వాడిని జంతువులు ముట్టుకోవు అంటూ వాడు ఆ ఆకులన్నీ పరిశీలించాడు. వీటిలో నల్లేరు కాడలున్నాయి. నల్లేరు మహా ఔషధి. దానికి పాము విషాన్ని విరిచే గుణముంది. మీవాడు మీకు లభించవచ్చు, పోయి ప్రయత్నం చేసుకోండి. ఆ మాటలు నాలో ఉత్సాహం నింపాయి, ఆశని రేకెత్తించాయి. దానితో వాడిని చంపాలన్న బుద్ధి సన్నగిలింది. నన్ను మాత్రం ప్రాణాలతో వదిలి పోనివ్వండి, మీకెంతైనా పుణ్యం ఉంటుంది అని వాడు నా పాదాల మీద పడ్డాడు. నా ప్రాణ సమానులైన వకుళ, సరళలను వాడెలా అపహరించాడో వాళ్లే చెబుతారనుకొని వాడినొక కుక్కలా చూస్తూ పొమ్మన్నాను. నువ్వు మళ్ళీ ఎప్పుడైనా మా రాజ్యంలో కనిపించావో, అడుగు పెట్టావో నీ గిడ్డానికి నిప్పంటిస్తాం అంది వకుళ. కట్లు విప్పడమే తడవు. వాడు మరిక కనిపించకుండా పారిపోయాడు. తరువాత వకుళ, సరళలు తమ తండ్రి గారి గురించి వాలనగర విశేషాలు చెప్పి వాళ్ళు బైరాగి చేతుల్లో ఎలా పడ్డారో అడిగాను. వకుళ చెప్పసాగింది. దేవి, అది రాత్రి సమయం. నువ్వు అమృత సరస్సును రక్షించడంలో మునిగి ఉన్నావు. సంధ్యావళి కొండ ప్రాంతంలో మన సైన్యాలకి శత్రు సైన్యాలకి ఘోరమైన పోరు జరుగుతుంది. కోట ద్వారా రక్షణ కోసం వినియోగించబడిన మేము అనుక్షణము యుద్ధ వివరాలు తెలుసుకుంటూ బహుజాగ్రత్తగా ఉన్నాం. అప్పుడు ఒక అపరిచితుడు వచ్చి వకుళాదేవి ఎవరు అని అడిగాడు. నేనే, ఎందుకు అంటూ ముందుకు వెళ్ళాం. రాణి ప్రమీళాదేవి గారికి కడుపు సూల వచ్చి భరించలేక కోట చేరుకున్నారు. వకుళ, సరళలను వెంటనే కోట చేరవలసిందిగా ఆజ్ఞ అన్నాడు. అప్పుడు మేము ఎక్కడివక్కడ వదిలేసి జాగ్రత్తగా చూసుకోమని దళాధిపతికి మాత్రం చెప్పి కోట వైపు పరిగెత్తాం. కబురు చెప్పినవాడు మమ్మల్ని అనుసరిస్తూనే ఉన్నాడు. కొంచెం దూరంలో జోడు గుర్రాల బండి కనిపించింది. ఇది మన సంస్థానం బండే.
కోట నుంచి మీకోసం వచ్చింది. దీనిలో మీరు కోటకి వేగంగా చేరుకోవచ్చు అని వాడనేసరికి మేమేమీ ఆలోచించకుండా బండిలో కూర్చున్నాం. అది ఆఘమేఘాల మీద ఎగిరినట్లే పోయింది. కొంతసేపు అయ్యాక చూస్తే అది మన కోటకి వెళ్ళే మార్గం కాదు. మేము ఆశ్చర్యపోయాం. ఏయ్ ఆపు, కోట మార్గం తప్పించి ఎక్కడికిలా తీసుకుపోతున్నావు అని కేకలు పెట్టాం. వాడు వినిపించుకోలేదు. బండిలో నుంచి ఉరికితే ప్రాణాలు పోతాయేమో అన్నంత వేగంగా పరిగెడుతుంది బండి. ఏదో మోసం జరుగుతుంది. ఈ బండి మనది ఎక్కడికో, మనల్ని ఎక్కడికో తీసుకుపోతుంది. ఇంకా చూస్తావేం వకులా అని సరళ నన్ను హెచ్చరించేసరికి మేమిద్దరము లేచి గుర్రాలు తోలుతున్న వాడితో కలియబడి వాడి చేతిలో కళ్ళాలు లాక్కొని వాణ్ణి కిందికి పడవేశాం. కింద పడినవాడు మేము ఆశ్చర్యపోయేలా గుర్రాల మీద కురికి కళ్ళాలను మధ్యలో కత్తిరించేశాడు. గుర్రాలని మరింత వేగంగా పోనిచ్చాడు. తోవంతా ఎగుడు దిగుడులుగా ఉండడం వల్ల వేగానికి తట్టుకోలేక బండి బోర్లపడి ముక్కలయ్యింది. మేమిద్దరము ఎక్కడికో విసిరి వేయబడ్డాం. ప్రాణం పోయిందని అనుకున్నాం. ఒంటి మీద తెలివి తప్పింది. మూర్ఛపోయి ఉంటాం. తెలివొచ్చి చూసేసరికి నువ్వు చూసిన గుహలో ఉన్నాం. బైరాగి మా ఎదుట నిల్చున్నాడు. ఇన్నాళ్ల నుంచి మాకు పేచీ జరుగుతుంది. మమ్మల్ని ఒప్పించో నిర్బంధించో ఎలాగైనా మాకు శీలభంగం చేయడానికి వాడు పూనుకున్నాడు. మేము లొంగకుండా వాడిని ఎదిరిస్తున్నాం. ఇద్దరం కలిసి వాడి పీక పిసికి చంపేయలేక కాదు, కానీ వాడు తన దగ్గరున్న శంఖం చూపించి దీని మంత్రం శక్తి వల్ల ఎవరికి తాకిస్తే వారు శిలగా మారిపోతారని బెదిరించాడు. బైరాగులకు అలాంటి శక్తులుంటాయని ముందు విని ఉండడం వల్ల ఆ మోసగాడి మాటలు తేలిగ్గా నమ్మాం. మాటల సందర్భంలో నేను వాలనగరం వచ్చి అంతకుముందు కొద్ది రోజులే అయ్యింది. మీ ఇద్దరినీ ఒకనాటి సాయంకాలం నగర ఉద్యానవనంలో చూశాను. మీ రూప సౌందర్యాలకు ముగ్ధుడినై అప్పటినుంచి మిమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాను. యుద్ధపు రోజున అవకాశం చిక్కి యుక్తి పన్ని మా నివాసానికి తెచ్చుకోగలిగాను అన్నాడు. ఏదేమైనా నువ్వు కూడా వాడి మాయలో పడి మేమున్న దగ్గరికే రావడం గొప్ప అదృష్టం. లేకపోతే మనం ఈ జన్మకి కలుసుకునే వాళ్ళం కామేమో అని వకుల చెప్పగా, ఒక విధంగా అదృష్టం, మరో విధంగా దురదృష్టం. మిమ్మల్ని రక్షించుకోగలిగినందుకు సంతోషమే, కానీ నా ఆశలన్నీ నిలుపుకున్న జయసారథిని పాము కరవడమే కాక కళేబరం కూడా మాయమవ్వడం దుఃఖ కారణం అన్నాను నేను. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.